ఐకమత్యమే మహాబలం. ప్రపంచానికి దూరంగా నివసించే విశాఖ గిరిజనులకు ఇదే తారక మంత్రం. ఏ పనైనా సరే కలిసికట్టుగా ముందుకు సాగడం అనాదిగా అడవి బిడ్డలు పాటిస్తున్న సంప్రదాయం. వర్షాలతో పంట పొలాలు పులకిస్తున్న వేళ వ్యవసాయ క్షేత్రాల్లో మన్యం వాసుల ఐకమత్యం దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పాడేరు గిరిజన ప్రాంతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కొండల మధ్య అక్కడక్కడా ఉండే మైదాన ప్రాంతాల్లో పలు రకాల పంటలు పండిస్తూ గిరిజనులు ఉపాధి పొందుతారు. పొలం ఉన్నవారు లేనివారు అంతా కలిసి సమిష్టిగా వ్యవసాయం చేయడం వీరి ప్రత్యేకత. వరి నాట్ల నుంచి కోతల వరకు కలిసికట్టుగా శ్రమిస్తారు. ఈ క్రమంలో ఒకరికొకరు సాయం అందించుకుంటూ కూలీ ఖర్చులు లేకుండా అధిక ఉత్పాదకత పొందుతున్నారు. అందరూ కలిసిమెలిసి చేస్తాం అన్నమాట. అదే ఇంట్లో ఉంటే అందరూ పొలంలో ఉంటే మేము ఇంట్లో ఉంటాం కదా, మేము కూడా పొలంలోకి వెళ్తే బాగుంటుందేమో అని మేము అనుకుంటాము. సరదాగా ఉంటుంది అన్నమాట పొలం కాడ వస్తే. అదే అందరూ ఇక్కడ సరదాగా కలిసిమెలిసి చేసుకుంటాం. మేము కూలి ఇచ్చుకోమండి. ఇప్పుడు వాళ్ళ దానికి వెళ్తే మన దానికి వాళ్ళు వస్తారనమాట. అది కలిసిమెలిసిగా చేసుకుంటాం. మేము పెద్దగా కూలి ఇవ్వం కాబట్టి మేము మడిలోనే అందరు కలిసి చేసుకుంటాము. ఆ కూలీలో అయిపోతాం. వాళ్ళ పనికి మేము అందరు వెళ్ళిపోతామండి. ఊళ్ళందరూ మాకు వాళ్ళందరూ చేస్తారు. చేస్తే అలాగా మరి ధాన్యం కూలి పెట్టుకున్నా మరి కూలికి సరిపోయిన ధాన్యం అది వస్తుందండి ఇంటి దగ్గర. అయితే అందరూ కలిసి మెలిసి చేస్తాము. అందరూ అదే పొలాన్ని అయితే అందరికీ వస్తే సరదాగా ఉంటుంది. ఆడళ్ళు మగాళ్ళు కలిసి ఉడ్చడం వల్ల ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. కేవలం వర్షాలపైనే ఆధారపడి జరిగే గిరిజన వ్యవసాయం ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో ఆడుతూ పాడుతూ అన్న రీతిలో గిరిజన మహిళలు సాగిస్తున్న సామూహిక వ్యవసాయం చూసి తీరాల్సిందే. సాయ పెట్టి రోజు ఒక పని చేయించుకుంటాం. ఈ రోజు ఒక ఇంటి పని, ఇంకొక రోజు ఒక ఇంటి పని అవుతాం. అందరు పనులు సాగిస్తారు. పూర్వం నుంచి ఆచారం అలాగే వస్తుందా? పూర్వం నుంచి అలాగే వస్తుంది. పూర్వం నుంచి అలాగే సాయం పెట్టి చేసుకుంటాం. ఆడ మగ కందులు మిన్నులు అలాంటి పనులు చేసుకుంటాం. గాబులు తీయడము, ఉడ్చడము చేసుకుంటాం. ఈ రోజు మాది పెట్టాను, ఇంకో రోజు వాళ్ళే పెడితే వాళ్ళే కూడా మేము అందరు వెళ్తాం. భూమి లేని వారికి దిగుబడిలో అందుకు తగినట్లుగా లెక్కగట్టి ఇస్తారు. ఫలితమే పేద ధనిక అనే తేడాలకు గిరిజన వ్యవసాయంలో పెద్దగా తావుండదు.